పార్టీ చేస్తే మేము ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన చేతులు దులుపుకోవడానికి వేశారంటారా? అసలు ఏం జరుగుతుంది ఈ ఇంటర్మీడియట్ బోర్డులో? అసలు ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు అనడం అనేది చాలా పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకు అని అంటే ఇంటర్మీడియట్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్కి, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి కూడా అక్కడ ఏదైనా అన్యాయం కనుక జరుగుతుంది, అరాచకంగా కనుక వీళ్ళు ప్రవర్తించి ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారంటే దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కటి యాక్ట్లో పొందుపరచబడింది. అండ్ ఎవ్రీ ఇంటర్మీడియట్ ఆఫీసర్ హ్యాస్ ద రైట్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అది చేయకుండా ఇప్పటి వరకు దాదాపు ఒక 100 కాలేజీలకు పైగా మేము కంప్లైంట్స్ ఇచ్చినాం, ఈ కాలేజీల్లో ఇక్కడిక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని. వాటి మీద ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో హైకోర్టుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టులో మేము పిఐఎల్ ఫైల్ చేయడం జరిగింది. ఇది మన సెకండ్ రోజు ఫైల్ చేయడం జరిగింది, సెకండ్ మే. అయితే దాని ఫస్ట్ వెకేషన్ బెంచ్ మెయిన్ మోటో పబ్లిక్ పేరెంట్స్ తెలియాలి. సమ్మర్ హాలిడేస్ లో జీవోని వైలేషన్ చేసి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ సిలబస్ అయిపోయిందని చెప్తున్నారు. కుదరదు, రేపు జూన్ 2 నుంచి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మళ్ళీ తిరిగి ప్రారంభించాలనేది మీ ప్రేయర్. ఇప్పుడు మా ప్రేయర్ ఏంటంటే అసలు పిల్లల మెంటల్ హెల్త్ బాగుండాలంటే సమ్మర్ వెకేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే సంక్రాంతి హాలిడేస్ అయి ఉండొచ్చు, పబ్లిక్ హాలిడేస్ అయి ఉండొచ్చు, సండేస్ అయి ఉండొచ్చు, ప్రతిరోజు సెలవు అనేది ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క హాలిడేని పిల్లలకు పూర్తిగా ఇవ్వాలి అండ్ టీచర్లకు కూడా పూర్తిగా ఇవ్వాలి. అలా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి హైకోర్టులో పిఐఎల్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిఐఎల్ని ఫైల్ చేసిన తర్వాత అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ని కోర్టు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి అన్నది ఫస్ట్ వెకేషన్ బెంచ్. ఆ రోజు అంటే మీరు ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు వచ్చింది బెంచ్కి? ఇది నెంబరింగ్ అయ్యి 7th రోజు వచ్చింది. దిస్ మంత్ 7th రోజు నేను అప్డేట్ గవర్నమెంట్ రిప్లై ఇచ్చిందా? గవర్నమెంట్ ఇవ్వలేదు. అండ్ మళ్ళీ 14th రోజు మళ్ళీ సెకండ్ వెకేషన్ బెంచ్ కి పోస్ట్ అయింది. ఆ రోజు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకుండా ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఏమంటారు పబ్లిక్? గవర్నమెంట్ తరపున అడ్వకేట్ ఏమి రిప్లై ఇస్తున్నారు? గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే ఇవన్నీ కోచింగ్ సెంటర్లు, ఇవి కాలేజీలే కాదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్లీ కోర్టుకు చెప్తున్నారు. అయితే కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి రూల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ని మీరు ఫ్రేమ్ చేయండి గైడ్ లైన్స్ అని చెప్పేసి క్లియర్లీ ఇచ్చింది. అందులో క్లియర్లీ ఒక రోజుకి 5 గంటల కంటే ఎక్కువ ఏ కోచింగ్ సెంటర్ నడవకూడదు అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఆఫ్ ఉండాలి టీచర్స్ కి, స్టూడెంట్స్ కి అని చెప్పేసి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పిల్లలకు హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఇవ్వాలి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ కి పెంచుకోవడానికి, పేరెంట్స్ తోని టైం స్పెండ్ చేయడానికి క్లియర్లీ ఇవన్నీ ఉన్నాయి. కాంతికుమార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసి ఈజ్ రిక్వైర్డ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్? బేసిక్గా ఈ కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారము ఇక్కడ చట్టాలు చేసి అమల్లోకి తేవాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్ కి ఇచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ అవ్వలేదు. అయితే దీని మీద మన కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటై అందులో శ్రీధర్ బాబు గారు అండ్ మన సీతక్క గారు ఇద్దరు మినిస్ట్రీల సారథ్యంలో ఒక మీటింగ్ జరిగింది. వీటిని అమలు చేస్తా అన్నది ఇప్పటి వరకు వాటి గురించి ఎలాంటి ఊసు లేదు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాన్ని యాక్ట్ చేసి ఆ జీవో ప్రకారం ఎవరైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంటే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ లో ఈ యాక్ట్ ని అమలు పరచాలి. ద బిలాంగ్స్ టు దిస్ గైడ్ లైన్స్ ఓన్లీ. అంతే. ఇది కోచింగ్ వరకు. కానీ మీరు వేసిన కోర్టులో వేసింది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డు మీద గవర్నమెంట్ పార్టీ చేసేసింది. ఎప్పుడు వచ్చింది మళ్ళీ పోస్టింగ్? ఎప్పుడైంది? ఇప్పుడు నెక్స్ట్ June 10th కి వెకేషన్ తర్వాత వేసారు. ఏం ఆశిస్తున్నారు గవర్నమెంట్ మన కోర్టు నుంచి? మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా, రాజకీయ పార్టీ, ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమైతలేదు. మీకు కనిపిస్తున్నాయి ఆడ కాలేజీలలో ఎట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయో. స్టూడెంట్స్ తల్లిదండ్రులు అనుభవించి వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తారు, ఇంకా వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ని సంప్రదిస్తారు. మాకు కనిపిస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుందో. ప్రతి ఒక్క కనిపిస్తాయి కానీ గవర్నమెంట్ కి అక్కడ ఏం జరుగుతుందో మాత్రం కనిపించవు. అంటే ఒకటి చెప్పండి క్రాంతి గారు, టాస్క్ ఫోర్స్ వేశారు, ప్రైమ్ 9 కథనాలు ప్రతిరోజు 60 రోజులుగా 8 PM స్పెషల్ బులెటిన్లు మొత్తం చూపిస్తున్నాం, అయినా భయం వేయట్లేదంటే ఈ శ్రీ చైతన్యకి ప్రభుత్వానికి మధ్య అవినాయ భావ సంబంధం ఏమైనా ఉందంటారా?
ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఎందుకంటే అవినాభావ సంబంధం కనుక లేకపోయి ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఏదో ఒకటి చొరవ తీసుకొని పాటికి కౌంటర్ ఫైల్ చేపిస్తుండే. ఇవన్నీ రూల్స్ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అటు కోచింగ్ సెంటర్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ అయి ఉండొచ్చు. ఈ గైడ్ లైన్స్ అన్నిటిని తుంగలోకి తొక్కి వాళ్ళు క్లాసులు పెట్టుకుంటున్నారు, పోయిన మాలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తాను. ఫిజిక్స్ వాళ్ళ అని ఉన్నది ఒకటి. అవును, వాడు ఏంది అని అంటే కొత్త సీసాలో పాత సారా. ఈ శ్రీ చైతన్య కాలేజ్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు. ఒక 10,000-20,000 ఎక్కువిస్తే వచ్చేస్తారు అంతే. అది ఏమన్నా అయిండొచ్చు. ఇక్కడ ఏందని అంటే ఖాళీ పేర్లు మారుతున్నాయి కానీ మేనేజ్మెంట్లు వాళ్ళే ఉంటున్నారు. ఇలా ఒకసారి మొన్న కరెక్ట్ మే 6th రోజున మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ రోజు ఆ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు నంద్యాల రాజిరెడ్డి అంట, అతని కింద ఉండేటువంటి అతని చెంచా ఎవడో వాళ్ళ మీద దాడి చేసి అతని పేరు నంద్యాల వినయ్ రెడ్డి. మరి కేసు ఫైల్ చేశారా? కేసు ఫైల్ చేసినాము. ఫైల్ చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఇక ఏం తాయిలాలు అందుతున్నాయో తెలియదు. మాదాపూర్ ఏరియా మొత్తం ఒక రౌడీల హబ్ లాగా తయారైతుంది. ఈ రోజు కంప్లీట్లీ అదే అయిపోయింది. అతనికి సంబంధం కూడా లేదు. అతనేమో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటాడు. శ్రీ చైతన్య కాలేజ్ ని వాటిని వీటిని బెదిరించిండు పాత క్రమంలో. ఈ రోజు మేము కూడా విద్యార్థుల కోసం వచ్చినాం అన్నప్పుడు మా మీద ఎందుకు దాడి చేయాలి? మా ఫోన్లు ఎందుకు గుంజుకోవాలి? మా ఫోన్లు గుంజుకొని అందులో ఉన్నవన్నీ ఎందుకు డిలీట్ చేయాలి? ఎవిడెన్స్లు వాళ్ళు మూర్ఖంగా డిలీట్ చేసినా మా దగ్గర మా తెలివితోని మేము గ్యాదర్ చేసుకున్న ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇంత దరిద్రంగా విద్యార్థి నాయకులు కూడా బిహేవ్ చేసి అసలు విద్యార్థి నాయకులమని చెప్పుకొని ఈ విద్యార్థి సంఘాలకు సిగ్గుచేటులాగా తయారవుతున్నారు కొంతమంది. ఓకే, అది ఏదేమైనా ఒక క్రాంతి కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రైమ్ 9 కథనాలకి టాస్క్ ఫోర్స్ వేశారు. టాస్క్ ఫోర్స్ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న దాఖలా లేదు. బుట్ట